రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పు అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరిండ్రు. నువ్వు క్షమాపణ చెప్పు, లేకపోతే కోర్టులకు ఇడుస్తా, కోర్టులకు ఈడ్చి ఎట్లా చేయాలి నువ్వు గట్లా చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. నిజంగా మింగుడు పడతలేదు రేవంత్ రెడ్డి సార్కు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న విధానాన్ని చూస్తే, అంటే ప్రతిపక్ష పాత్ర కీ రోల్గా పోషిస్తున్న విధానాన్ని చూస్తే అసలు మింగులు పడతలేదు రేవంత్ రెడ్డి సార్కు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు? ప్రశ్నిస్తూ ఉన్నారు, గల్లా బట్టి నిలదీస్తూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. ఈ ఎండగట్టుడు తట్టుకోలేని రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తూ ఉన్నారంటే నిత్యం ఒక డైవర్షన్ పాలనలో మునిగి తేల్తా ఉన్నారు, నిత్యం ఒక డైవర్షన్ పాలిటిక్స్తో ముందడికి పోతా ఉన్నారు, గోబెల్స్ ప్రచారానికి తెరలేపుతా ఉన్నారు. ఎప్పుడొకటి డైవర్షన్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టుకొని ముందడికి పోతా ఉన్నారు. రైట్, దానిలో భాగంగా ఇంకో డైవర్షన్ ముందడేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఇంకో డైవర్షన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో గొప్పగా చిట్చాట్లు పెట్టుకుంటుండు కదా, ఆ చిట్చాట్లలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిరంటే కేటీఆర్ మీద డ్రగ్స్ కేసులలో విచారణ జరుగుతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడిరట. దానికి గాను కౌంటర్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏమని కౌంటర్ ఇచ్చిరంటే, నా మీద డ్రగ్స్ కేసు అయినట్లు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రా, ఆధారాలుంటే బాహటంగా చర్చిద్దాం. నీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో బయట పెట్టు. నా దగ్గర డ్రగ్స్ కేసు అయినట్లు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పనికిమాలిన రాజకీయాలు వేసుకుంటా, నీతిమాలిన రాజకీయాలు చేసుకుంటా, సిగ్గుమాలిన రాజకీయాలు చేసుకుంటా, ఇలా చిచ్చాట్లు పెట్టుకుంటా, ప్రజాక్షేత్రంలో పనిచేయ చేత కాదు కానీ మొత్తం మీద చిచ్చాట్లు పెట్టుకుంటా నా మీద నిందారోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, నీకు ఇదే సవాల్. నువ్వు గనక నా మీద డ్రగ్స్ కేసు అయినట్లు, లేకపోతే డ్రగ్స్ కేసులో నాకు విచారణ జరిగినట్లు ఒక్క ఆధారాన్ని బయట పెట్టినా, దేనికంటే దానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నావు, సోయి తప్పిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నావు, బయట పెట్టు, నీ దగ్గర ఆధారాలు ఉంటాయి అని చెప్పేసి మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద. ముందుగాల ఫార్ములా ఈ కార్రేస్ అన్నారు, అంతకంటే ముందుగాల గంజాయి అని అన్నారు, ఆ రాజపాకాల ఇంటి మీద దాడులు అన్నారు. అట్లా ఇట్లా మొత్తం మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి కేటీఆర్ను కానీ హరీష్ రావును కానీ కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఇరికియాలనే ఆలోచనలో మెదులుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. ఆయన చెప్పిర్రు కదా, ఇది ఆయన చెప్పిన మాటనే, మనమేవో స్వతహాగా ఓన్గా తీసుకొని మాట్లాడే ముచ్చట కాదు. కేవలం నేను అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్య కోసమే, నేను అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యలు సాధించడం కోసమే, కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధించడానికి కోసమే అని చెప్పేసి, ఆయనకి ఏది సాత కాదు అని చెప్పేసి సునీల్ కనుగోలు బాబాయ్ బై బై టాటా గుడ్ బై చెప్పేస్తే నరేష్ ఆరోరాను తీసుకొచ్చుకున్నాడు 3 ఏళ్ల మందం ఒప్పందం. ఈ 3 ఏళ్ల మందం ఒప్పందంలో ఏం మాట్లాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్ ఫ్యామిలీయే టార్గెట్, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, కుటుంబ కలహాలు ఉన్నాయి అని చెప్పేసి జనాలను నమ్మించి వాళ్ళ కుటుంబ సమస్యలని సరిదిద్దుకున్నోళ్ళు రాష్ట్ర సమస్యలు ఏం సరిదిద్దుతారని చెప్పేసి జనాలను మభ్యపెట్టి జనాలను మిస్గైడ్ చేసి ఏదో ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆఖరికి సునీల్ కనుగోలు సర్వేలు చేసుకుంటూ పెడతాడు. రేవంత్ రెడ్డికి కుడిభుజం లాగా కూడా వ్యవహరించిండ్రు సర్వేలు చేసుట్లా. ఆ సునీల్ కనుగోలే రేవంత్ రెడ్డి పనితీరు చూసి, అడ్మినిస్ట్రేషన్ పనితీరు చూసి టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పి ఇక నేను వెళ్ళిపోతున్నా, మీతోని కాదు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కంటే మీరు చాలా వెనకబడి ఉన్నారు, బీఆర్ఎస్ పనితనం కంటే మీరు చాలా వెనకబడి ఉన్నారు, నాతోని కాదు మీకు పనిచేసుడు అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్కు బాయ్ బాయ్ చెప్పి పోతే నరేష్ ఆరోరాని తెచ్చుకొని 3 ఏళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకొని కేసీఆర్ ఫ్యామిలీయే టార్గెట్గా ప్రాపగండ లేపే ప్రయత్నం. ఇప్పటికే తెలంగాణ స్క్రైబ్ పేరిట, కొన్ని సోషల్ మీడియాల వేదికల పేరిట అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలే సారు. మీరు అబద్ధాలు ఆడుట్లా దిట్టలేనాయి, ఇట్లా జనాలకు ఈజీగా ఎట్లా దొరికిపోతురు అని చెప్పేసి జనాలు ఈ సోషల్ మీడియాల కథనాలు చదివిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ అంశం మీద కనబడతా ఉన్నది. మొత్తం మీద రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పు, లేకపోతే కోర్టులకు లాగుతా, కోర్టులకు ఈడుస్తా అని చెప్పేసి మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద. ఏందోల్లా నిత్యమో కయ్యమా, నిత్యమో రాజకీయమా? మరి డ్రగ్స్ కేసులు అయితే మొన్న ఎందుకో గచ్చిబౌలిలా సోదాలు నిర్వహించి దాదాపు 2 గంటల సమయంలో బచ్చా ఆగాయ బాయ్ అని చెప్పేసి కోడ్ పెట్టుకొని పోతే మరెందుకో 2 గంటలలో 14 మందిని పట్టుకున్నారు కదా, పట్టుకొని జైల్లో పెట్టిరు కదా, కౌన్సిలింగ్లు ఇస్తూ ఉన్నారు కదా. మరి నిజంగా
డ్రగ్స్ కేసు నమోదైతే గంజాయి కేసు నమోదైతే ఇలా బయట ఉంచటోళ్ళ ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు పుల్ల పెడదామా, ఎప్పుడు తీసుకుపోయి లోపడేద్దామా, ఎప్పుడు నా పగ సల్లారుతుందా, ఎప్పుడు నేను జైల్లో పెట్టాలనా అని చెప్పేసి ఆ కమిషన్లు ఈ కమిషన్ల పేరుతోని కాలయాపన చేసుకుంటా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి సార్కు నిజంగానే డ్రగ్స్ కేసు గంజాయి కేసు అయితే ఇలా బయట ఇంత దర్జాగా తిరగనిచ్చటోళ్ళ లేనప్పుడే ఇట్లా ఇబ్బందులు పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఆలోచన మీద పోయే మీరు ఇలా నిజంగానే ఆ కేసు నమోదైతే మీరు ఇలా బయట ఉంచేటోళ్ళ, బయట తిరగనిచ్చేటోళ్ళ. అవేమీ లేవు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటా అడమైన ఆరోపణలు చేసుకుంటా ఇట్లానే పోతా ఉన్నారు తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పేసి ఈ అంశాలు చూస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అభిమానులు కానీ కేటీఆర్ అభిమానులు కానీ మండిపడతా ఉన్నారు.